నమస్కారం సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అభివృద్ధి చేసి ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఎంపీ భరత్. టీడీపీ నేతలు ఏమి చేశామని ప్రజల వద్దకు వెళ్లగలరనే ధ్వజం. యువగళం విజయోత్సవ సభకు తరలి రావాలని రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల పిలుపు. నియోజకవర్గ టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం. గోదావరి తీరంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిట. వైసీపీ హయాంలోనే మహిళలపై వేధింపులు. టీడీపీ జనసేన నేతలు రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకువెళ్లారని విమర్శలు. రాజమండ్రి నగరంలో అన్ని వార్డులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అభివృద్ధి చూపించి ప్రజల వద్దకు తలెత్తుకు గర్వంగా వెళుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని 50వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ వార్డు నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్ ఆధ్వర్యంలో నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్, విశిష్ట అతిథిగా రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ వార్డు ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎంపీ ముచ్చటించారు. వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలకు అర్హులైన వారున్నారా అనే విషయాలను ఆరా తీసి ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో ప్రజల అభిప్రాయం ఏమిటి అంటూ తదితర అంశాలను గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నగరంలో అన్ని వార్డుల కంటే 50వ వార్డులో గణనీయమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, సెంట్రల్ జైల్ రోడ్ అభివృద్ధి, ఎయిర్పోర్ట్ అభివృద్ధి, సిటీఆర్ఐ రోడ్ అభివృద్ధి ఇవన్నీ ఈ వార్డులోనివని వివరాలు తెలిపారు. గతంలో రాత్రి అయ్యేసరికి సెంట్రల్ జైల్ రోడ్లో పెద్దగా జనసంచారం ఉండేది కాదని, కానీ ప్రస్తుతం చూసుకుంటే ఆ ఏరియాలో తోపుడు బళ్ల వ్యాపారులతో కిటకిటలాడుతోందన్నారు. 2015 పుష్కరాలకు అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఎటువంటి అభివృద్ధి జరగకపోగా 29 మందిని చంపేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ జేఏసీ ఇన్ఛార్జ్ మానేదరిబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా మనం ఏం చేస్తే బలోపేతం అవుతుంది, ఇంకా ఏం చేస్తే ఇంకా ప్రజల్ని మరింత చేరువు చేసే విధంగా గతంలో ఇక్కడ ఎమ్మెల్యే కోల్పోవడం జరిగింది. ఇక్కడ 50వ వార్డులో అత్యధిక డెవలప్మెంట్ ఇక్కడ చేయడం జరిగింది. ప్రధానంగా మెడికల్ కాలేజ్ అయితే కానివ్వండి, మెయిన్ సెంట్రల్ జైల్ రోడ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం అయితే కానివ్వండి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అయితే కానివ్వండి, సిటీఆర్ఐ రోడ్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా పనస్చెట్టు సెంటర్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా రూపురేఖలు మార్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా స్థానిక 50వ డివిజన్లో జేసీఎస్ ఇన్ఛార్జ్ మానే సూర్యచంద్రరావు, వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్రావు ఆధ్వర్యంలో డివిజన్ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ నాయకుల ఇష్టాగోష్ఠి కార్యక్రమం జరిగింది. సచివాలయాల కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తేటతెల్లం చేసేందుకు, పారదర్శక పాలనను ఆవిష్కరించేందుకు సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్కు జగనన్నే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వివరాలు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పార్టీ పరంగా జరిగే షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, కన్వీనర్లు మల్లాడి వీరరాఘవరెడ్డి, సంసాన చంటిబాబు, తాగరన్ సురేష్, ఎన్వి శ్రీనివాస్, గుర్రం గౌతమ్, గోవింద్, అల్లు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే చెప్తున్నాం, రాజమండ్రిని మేము అభివృద్ధి చేస్తాం. మా అభివృద్ధి నచ్చితే మాకు ఓటేయండి, లేకుంటే వద్దు. గతంలో మీరు 15 సంవత్సరాలుగా టీడీపీ పాలనలో ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో మేము ఏమేం చేసాం. మీకు నిజంగా మేము అభివృద్ధి చేస్తాము అంటేనే మాకు ఓటేయండి. అదొకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను. జనసేన టీడీపీలతోనే రాష్ట్రం మార్పు సాధ్యమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని, మనందరి భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నమ్ముతున్నారని
ఆ ఇద్దరు మంచి విజన్ ఉన్న నాయకులని, ప్రతి సమస్యను అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం మార్గం చూపించే సత్తా వారిలో ఉందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యోగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ పరిశీలకులు అంగర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొని కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరగనున్న ఎన్నికల శంఖారావ సభకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. జనసేన టీడీపీలతోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమన్నారు. రానున్న రోజుల్లో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వేనని పేర్కొన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన మొదట్లో హేళనగా మాట్లాడిన నోళ్లు ఈరోజు మూతపడ్డాయన్నారు. ఆ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ, అలాగే లోకేష్ మాట్లాడుతున్న తీరు, ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే వైకాపా వారి నోట మాటలు రావడం లేదన్నారు. ప్రతి చిన్న సమస్య పట్ల ఆయన స్పందించడం, ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలన్న ఆలోచనతోనే ఆయన నిత్యం పరితపిస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. ఈ దారుణాలన్నీ ఆగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో కడియం మండల ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మార్ని వాసుదేవరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి అన్నందేవుల చంటి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లిబోయిన శ్రీనివాస్, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యల మీద దృష్టి పెట్టేదానికి, రాబోయే ప్రభుత్వంలో వాటి పరిష్కారం కోసం కృషి చేసేదానికి లోకేష్ గారు కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఎన్నెన్నో తప్పుడు కేసులు పెట్టి ప్రజల మధ్యకి వెళ్లకుండా చేయడం కోసం అటు చంద్రబాబు గారిని, ఇటు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని కూడా జనంలోకి వెళ్లకుండా చేయాలని, తమ తప్పుడు వాగ్దానాలన్నీ కూడా విని మోసపోయిన ప్రజలు చైతన్యం కాకుండా చూడాలని ఒక నిరంకుశ విధానంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. దానికి ఇవాళ వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకున్నాం. ఇంకెంత లేదు, 3 నెలల్లోకి వచ్చాం. 90 రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మట్టి కలపడం ఖాయం. భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేసింది. పోలవరం నిర్వాసితుల నిరసన దీక్షలకు ఆదివాసీ జేఏసీ మద్దతు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా అందరికీ R&R ప్యాకేజీ ఇవ్వాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలోని గంగాలమ్మ గుడి వద్ద పూడిపల్లి R&BR కాలనీ పోలవరం నిర్వాసితుల దీక్షా శిబిరం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సర్వం కోల్పోయిన పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిరసన దీక్ష దేవీపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ కుంజన్ రాజమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారన్ రామన్నదొర, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కుంజం వీరవెంకట సత్యనారాయణమ్మ, తిరుమల శెట్టి శారద, సిద్ధా సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఇటు దేవపట్నం కాలనీ కావచ్చు, గిరిజనేతల కింద కావచ్చు, ఆదివాసీ కాలనీలు కావచ్చు, మీరు వచ్చి చూసినట్లయితే మొత్తం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. నేటికి భూమికి భూమి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇల్లుకి ఇల్లు కూడా నేటికి కూడా పునరావాసం పూర్తి కాలేదు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఇక్కడ ఎవరైతే పోలవరం నిరసితులు ఉన్నారో ఆ నిరసితులందరికీ త్వరలో ఈ పోలవరం సమస్యల మీద మేము ఈ వేదికని వేరు చేసుకొని ఇంకా పెద్ద లెవెల్గా జాతీయ స్థాయిలో ఉన్న అధికారులు కూడా మాకు మద్దతు ఇచ్చేలాగా పార్టీని కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. నవ్యాంధ్రను అంధకారంలోకి నెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మండిపడ్డారు.
తెలుగుదేశం జనసేన కూటమి నేతృత్వంలో స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ, డివిజన్ ప్రెసిడెంట్ మరుకుర్తి శివకుమార్ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, రాజమండ్రి సిటీ పరిశీలకురాలు చిల్లా జగదీశ్వరి, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులు వై శ్రేణు, స్థానిక డివిజన్ కమిటీ వారితో కలిసి డివిజన్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్ తన పార్టీ ఇన్ఛార్జీలను మార్చే కార్యక్రమంలో ఉంటే రాష్ట్ర ప్రజలు ఏకంగా జగన్ రెడ్డినే ఇంటికి సాగనింపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోరుకొండ రోడ్లో షష్ఠి మహోత్సవంలో భాగంగా రాత్రి 8:05 ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమార్ దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు ఈ కళ్యాణ కృతువులో భాగస్వాములయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామివారి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపైన ఉండాలని ఆ భగవంతుడిని కోరుతున్నట్లు పలువురు నగర ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈవో ఆర్ లక్ష్మీబాయి పర్యవేక్షణలో రాత్రి 12 గంటలకు స్వామివారికి తొలి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సోమవారం ఉదయం 5 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రాధికా దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ నాయకులు నందిపు శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, అడప అనిల్, మెట్ల యేసుపాదం, గుర్రం గౌతమ్ పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 26వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మరి ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతూ ఉంది. ఈ టెంపుల్ని ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇంకా ప్రసిద్ధి గావించే విధంగా కూడా రానున్న రోజుల్లో ఇంకా దీనికి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు తీసుకువెళ్తామని మరి తెలియపరుస్తూ ఈరోజు ఈ షష్ఠి ఉత్సవాలు ఎక్కడ చూసినా సరే ప్రజలకు కోలాహలంగా
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకొని మా కుటుంబాల పిల్ల పాపలతో మీ అందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో కన్నుల పండుగల వల్లి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు. మాధవరాయుడుపాలెంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర పంచాయతీ నక్షత్రంలో కొలువై ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని సర్పంచ్ అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అన్నందేవుల చంటి విజయ దంపతులు, అన్నందేవుల నారాయణరావు వెంకటలక్ష్మి దంపతులు, అన్నందేవుల రాజు కృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. పంచామృత అభిషేకం, మంగళహారతులు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ నిర్వహించడం జరిగింది. కుమారస్వామికి విశేష అర్చనలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ అన్నందేవుల వీరభద్రరావు, ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు కేశవ, బుల్లి సత్యరాజు, ఉండమట్ల దుర్గారావు, అంకన్ రామకృష్ణ, సంగీత నాగన్న, తాతా వెంకన్న, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకూరుపేట స్థానిక శ్రీశక్తి భవనం ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం, సెంటెన్షియల్ పవర్ రాజేశ్వరి, రామకృష్ణ లయన్స్ వైద్యశాల జగ్గంపేట సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్లు, కళ్లజోళ్లు అందజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక శ్రీశక్తి భవన ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్లు, కళ్లజోళ్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని వివరాలు వెల్లడించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారని వివరాలు చెప్పారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రెసిడెంట్ కొల్లూరు గోపాలకృష్ణ ఇలాంటి కార్యక్రమాలు జరిపించేందుకు లయన్స్ క్లబ్ ద్వారా ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్ ప్రెసిడెంట్ కొల్లూరు గోపాలకృష్ణ, దాట్ల శ్రీధర్ వర్మ, కొల్లి రత్నాలరావు, ఏవి నరసింహారావు, డి రవికుమార్, మాగంటి దొరబాబు, దేవీపట్నం మండలం ఎలక్ట్రికల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 11 మందికి జగ్గంపేట లయన్స్ హాస్పిటల్లో మేము ఆపరేషన్ చేసి వాళ్ళని సురక్షితంగా మళ్ళీ వారి ప్లేసెస్లో జరచడం జరిగిందండి. వారిలో 119 మందిలో 51 మంది కళ్ళజోళ్ళు అవసరం పడ్డది. ఆ 51 కళ్ళజోళ్ళు కూడా ఈ రోజున అనగా ఈవేళ 18వ తారీఖుని ఇందుకూరుపేటలో వారికి అందజేయడం జరిగిందండి. స్థానిక మున్సిపల్ కాలనీలోని ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో తాడితోట సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్, లలిత సుదర్శన దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధవళేశ్వరానికి చెందిన క్లాస్ 1 కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజు, సతీమణి కమలా సుబ్బరాజు, కుమారులు గాలి గోవిందరావు, గాలి హేమంత్ కుమార్, బైబిల్ మిషన్ పాస్టర్ రెవరెండ్ షారోన్ కుమార్ కుమారుడు పాస్టర్ రెవరెండ్ సుధాన్ షారోన్, లోదరన్ మిషన్ పాస్టర్ రెవరెండ్ శ్యామ్ సంపత్, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షుడు దండుపాటి సత్యంబాబు, జగన్ ఎలక్ట్రికల్స్ అధినేత జగన్మూర్తి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆల్ నైట్ ప్రేయర్ టీమ్ పాస్టర్లు భాషా ప్రియదర్శిని, పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న, టీచర్స్ గంగాధర్, ఎలీషా, డాన్స్ మాస్టర్లు, విద్యార్థులు, సుదర్శన్ స్నేహ బృందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రియదర్శిని స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన విశేషంగా అలరించింది. షారోన్ కుమార్ పిల్లలకు పెన్నులు, ప్యాడ్లు, చదువు కావాల్సిన సామాగ్రిని అందజేశారు. నిమిత్తం పుట్టారని యేసయ్య మనందరి కొరకు సిలువ వేయబడి మరణించడానికే పుట్టారు. అటువంటి మహారక్షకుడు, రక్షకుడు అంటే ఎవరి కోసం? రక్షకుడు అంటే ఏంటి నాకు అర్థం వాళ్ళ తర్వాత తీసుకున్నాను. రక్షకుడు అంటే ఎవరు?
కుటుంబంలో భార్యకి భర్త, లేకపోతే కుటుంబానికి తండ్రి యజమాని, ఆ కుటుంబాన్ని రక్షించడానికి. మరి భూమి మీద రక్షకుడి కోసం మనం మరి చూడక్కర్లేదు. భూమి మీద మనకు ఎవరో ఒకరు ఉంటారు, గాడ్స్, లేకపోతే మనల్ని సంరక్షకులు ఉంటారు. కానీ అది భూలోకం వరకే. కానీ పరలోక రాజ్యం ఒకటి ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా చౌడేశ్వర నగర్ వద్ద గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి నగర్ వద్ద గల శ్రీ వల్లి దేవసేన ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మధు దంపతులు, ఆదిబాబు దంపతులు, సుధాకర్ దంపతులు, యశోదా లక్ష్మీ తదితరులు కళ్యాణం జరిపించారు. ముఖ్య అతిథిగా 50వ వార్డ్ మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, గుడి కమిటీ సభ్యులు పిచుక దుర్గాప్రసాద్, చింతా శ్రీనివాస్, కర్రి మార్కండేయులు, జలగం వెంకటరాజు, బట్ట గోవింద్, హరిమోహన్, నూలు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పురోహితులు విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజమండ్రి బర్మా కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం లాలా చెరువు బర్మా కాలనీ NH16 రోడ్లో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాళ్ల సురేష్, సునీత దంపతుల ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి షష్ఠి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక శ్రీనివాస్ శాస్త్రి, బేరం హనుమాన్ శర్మ, నూతలపాటి విశ్వేశ్వర శర్మ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుండి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె నాగేశ్వరరావు, సెక్రటరీ CH మురళీకృష్ణ, ట్రెజరర్ పి నరసింహారావు, కమిటీ సభ్యులు కొత్తం తులసి, దానేశ్వరరావు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్త సమాజం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి గ్రామ శివారు శ్రీ వల్లి దేవసేన సమేత ప్రత్యక్ష నాగదేవత ఆలయం సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోరంపూడి వల్లి దేవసేన నాగదేవత ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో పుట్టవద్దల పూజలు చేసుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుల బృందం గోత్రనామాలతో భక్తులకు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సింగిడి గంగాధరన్ దంపతులు, సింగిడి గంగరాజ్ దంపతులు, పైతాని పైడ్రాజ్ దంపతులు, సింగిడి లాంగలక్ష్మి దంపతులు పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి గోపాల్ నగర్ శ్రీ శ్రీ దానవాయి బాబు సమేత నాగమ్మ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. గోపాల్ నగర్ దానవాయి బాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో
కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య నుండి వచ్చిన బాలరాముని పూజాక్షింతలు దేశంలో అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు చేరాయి. రాజమండ్రి నగరంలో 200 దేవాలయాల నుంచి ప్రతి ఇంటికి అక్షింతలు చేర్చే పనిలో భాగంగా అక్షింతలు, కరపత్రం, చిత్రమాలికలను తాళ్లూరి మఠాధిపతి పివి సత్యనారాయణ, శ్రీ శ్రీ ఆత్మానంద స్వామీజీ, ప్రాంత కార్యదర్శి ఓలేటి సత్యనారాయణలు కార్యకర్తలకు అందజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా ప్రెసిడెంట్ ఎన్ఎల్ రామారావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దేవాలయాల కేంద్రంగా ఈ యజ్ఞాక్షింతలు ఉంటాయని, వాటికి 13 రోజుల పాటు ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం జపం చేసి అక్షింతలను ప్రతి ఇంటికి జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీలోగా అందరికీ చేరుస్తామని స్వామీజీలు, సంఘ పెద్దలు, హిందూ బంధువుల మిత్రులకు సూచన చేశారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిలో 5 దీపాలు తక్కువ కాకుండా వెలిగించి ఈ రామ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ రామకార్యం జయప్రదం చేయాలని సూచించారు. అనంతరం శ్రీరామ యజ్ఞ అక్షింతలతో రాజమండ్రి నగరంలో శోభాయాత్ర దిగ్విజయంగా జరిపించారు. రాజమండ్రి నగరం నుంచి 200 దేవాలయాల వాళ్ళు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారందరికీ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు, అయోధ్య నుంచి వచ్చినటువంటి ఒక కరపత్రము, అయోధ్య రమ్మని చెప్పేసేటువంటి ఆహ్వాన పత్రము, రెండోది అయోధ్య నమూనా కలిగినటువంటి ఒక ఫోటో చిత్రమాలిక. ఈ 3 వస్తువులు ప్రతి ఇంటికి చేరవేయడానికి రాజమండ్రి నగరంలో సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వెనక భాగంలో ఉన్నటువంటి వస్తువులన్నీ వారికి ఇస్తారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం కొంతమూరు అఫీషియల్ కాలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు జరిగాయి. కొంతమూరు అఫీషియల్ కాలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి ఆధ్వర్యంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి అభిషేకాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్కందస్వామి మాట్లాడుతూ షష్ఠి పర్వదినం సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్షీరాభిషేకం స్వయంగా భక్తుల చేత గర్భాలయంలో మూల విరాట్కు సాంప్రదాయ దుస్తులతో స్వయంగా అభిషేకం చేశారని అన్నారు. అనంతరం స్వామివారి కంకణ ప్రతి భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమం షణ్ముఖపీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. షష్ఠి పర్వదినం రోజున ఎక్కడా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడమే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో అందరికీ కూడా స్వామి దగ్గరగా ఉండాలని,
స్వామివారిని అందరూ దర్శించుకుని అందరూ అభిషేకం చేసుకుని తరించాలని ఈ పర్వదినం రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో గల యారళ్ల వీధిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వద్ద సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక పెద్దలు నల్లన్ శ్రీను, ఆలయ కమిటీ దంపతులను గౌరవ సత్కారం చేశారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని అభిషేకాలు చేసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు విచ్చేశారు. గురువులు బాలకృష్ణ, బెల్లంకొండ బుజ్జి, రెడ్డి శ్రీను, కర్రి వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి బొమ్మూరు గ్రామం వెంకటగిరి కొండపై క్షేత్రపాలక శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వేడుకలు నేత్రపరంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం బొమ్మూరు గ్రామం వెంకటగిరి కొండపై క్షేత్రపాలక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కామిడి వెంకట్రాం ప్రసాద్ చౌదరి, లక్ష్మీ దంపతులు కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నండూరి కృష్ణ పరమాత్మ, దేవరబొట్ల సాయి కిరణ్ శర్మ బ్రహ్మోత్సవంలో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించి స్వామివారి తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి బీఈఎం స్కూల్ 1992-93 సంవత్సరం విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కొంతమూరు మనీషా ఫంక్షన్ హాల్లో బీబీఎం హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విందు వినోదాలతో, ఆటపాటలతో కాలక్షేపం చేశారు. అలనాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జొన్నాడు వీర వెంకట సుబ్బారావు, మహమ్మద్ రఫీ, శ్యామ్, రేలంగి శ్రీదేవి, సుశీల, గిరిజ, బలగాని సురేష్, స్వర్ణ, సురేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమహేంద్రవరం విఎల్పురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 20వ వార్షిక షష్ఠి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం విఎల్పురం సత్యనారాయణపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద 20వ వార్షిక షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు జోషుల దుర్గాప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొప్పిశెట్టి సత్యనారాయణ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ధనలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, కమలావతి దంపతులు అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 3000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది.
రాజమహేంద్రవరం గోదావరిగట్టు శంకరమఠంలో షష్ఠి మహోత్సవాలు జరిగాయి. రాజమహేంద్రవరం గోదావరిగట్టు శంకరమఠంలో వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా పంచామృత అభిషేకాలు, అలంకరణ, ప్రత్యేక హారతులు ఆలయ ప్రధాన అర్చకులు వెలపలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మామిడిని శేషగిరిరావు, గాయత్రి చెల్లాయమ్మ ఆశీస్సులతో జరిగాయి. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అభిషేకంలో, హోమంలో పాల్గొన్నారు. కలశాభిషేకాలు కూడా నిర్వహించారు. ఈ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షష్ఠి సందర్భంగా 50 మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి జప, తర్పణ, అభిషేక అర్చనలతో విశేషంగా ఆరాధన చేశారు. విక్రమ్ హాల్లో జరిగిన దీపికా ఈవెంట్ సంస్థ ప్రత్యేక సినీ సంగీత విభావరి అలరించింది. రాజమండ్రి విక్రమ్ హాల్లో ఉదయం 10 నుండి రాత్రి 10:30 వరకు విరామం లేకుండా 29 మంది ఫిమేల్ సింగర్స్తో ఒక్కరే బర్రే సుబ్రహ్మణ్యం 151 పాటలు పాడారు. గత ఏడాది డిసెంబర్ 18న 12 గంటల పాటు ప్రోగ్రాం చేసి 117 పాటలు పాడి బర్రే సుబ్రహ్మణ్యం రికార్డు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు అదే 12 గంటల్లో 151 పాటలు పాడి రికార్డు నమోదు చేసుకున్నారు. సంగీత ఐక్యవేదిక పెద్దలు సీనియర్ గాయకుడు రాయుడు చంద్రశేఖర్, పి శ్రీహరి, ఏ సుభాష్, ఎం సత్యనారాయణ చౌదరి, సీతారామారావు, ఆదిమూలం సాయిబాబా, డి సుబ్రహ్మణ్యం, మణిధర్, సత్యనారాయణ, బ్రహ్మం, శ్రీరామ్, ఘంటసాల రాజు, రాజేశ్వరరావు, ఆదర్శ్, డిఈ ప్రసాద్, కొంతమంది సీనియర్ గాయకులు ఈయన్ను అభినందించడం జరిగింది. ఇన్ని పాటలు ఇంతవరకు మేల్ సింగర్ ఎవరు పాడలేదని చెప్తూ బర్రే సుబ్రహ్మణ్యాన్ని పూలమాలతో సత్కరించారు. బర్రే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తనతో గొంతు కలిపి పాడిన ఫీమేల్ సింగర్స్ అందరికీ పేరు పేర కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంత పెద్ద ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందించిన రాయుడు చంద్రశేఖర్, సుభాష్, శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 56వ నవరాత్రి మహోత్సవములు ఘనంగా పూర్తయిన సందర్భంగా కేవీఆర్ స్వామి రోడ్డు వద్ద మహా అన్నదానం నిర్వహించారు. రాజమండ్రి కేవీఆర్ స్వామి రోడ్లో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు, అధ్యక్షులు గండేవతుల శ్యామ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోలమూరు సతీష్ కుమార్, కోశాధికారి గుడివాడ కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు మండా శివప్రసాద్, దేవాదుల కృష్ణ, సహాయ కార్యదర్శి మురమళ్ళ రవికుమార్, పండూరి అచ్చిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పుల్లెటికుర్తి జగన్నాథం, అదనపు కోశాధికారి కొమ్మోజు సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది. సిసిసి న్యూస్ ముంచే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి చేసి ప్రజల వద్దకు వెళుతున్నాం ఎంపీ భరత్. టీడీపీ నేతలు ఏమి చేశామని ప్రజల వద్దకు వెళ్లగలరనే ధ్వజం. యువగళం విజయోత్సవ సభకు తరలి రావాలని రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల పిలుపు. నియోజకవర్గ టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం. గోదావరి తీరంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిట. వైసీపీ హయాంలోనే మహిళలపై వేధింపులు. టీడీపీ జనసేన నేతలు రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకువెళ్లారని విమర్శలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.